ఈ దినం మనం ఆలోచించేటువంటి అంశం చిన్న పిల్లలకు జ్ఞాన స్నానం అవసరమా? చిన్న పిల్లలకు జ్ఞాన స్నానం అవసరమా? చిన్న పిల్లలకు జ్ఞాన స్నానం అవసరమా? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ పదం విన్నప్పుడే సగటు మనిషికి ఆశ్చర్యం కలగమానదు. జ్ఞాన స్నానం అని అన్నప్పుడు ఇదేంటి? అందరూ నీళ్ళ స్నానం చేస్తారు, చివరికి పాల స్నానం చేయించేవారు ఉన్నారు, పూల స్నానం చేయించేటువంటి వారు ఉన్నారు. కానీ వింతగా విచిత్రంగా జ్ఞాన స్నానము అంటున్నారు. జ్ఞానంతో స్నానం ఎలా చేయించగలరు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, నేటి ప్రపంచ క్రైస్తవ్యం అంతా కూడా గతంలో మీకు పలుమార్లు చెప్పినట్లుగా దేవుని ఆజ్ఞలకు ప్రాధాన్యతనివ్వకుండా మనుష్యులు ప్రారంభించినటువంటి ఆచారాలకే ప్రాధాన్యతనివ్వటం ప్రారంభించారు. ఆజ్ఞల కంటే ఎక్కువగా ఆచారాలకే ప్రాధాన్యతని ఇస్తూ వస్తున్నారు. ఇది ఇటలీ మొదలుకొని ఇండియా వరకు కూడా మరి చోటు చేసుకున్నటువంటి దుస్సాంప్రదాయం, దురాచారం. ఈ ఆచారాలలో ఒకటి జ్ఞానస్నానం. ఈ జ్ఞానస్నానం అనేటువంటి ఆచారాన్ని ప్రారంభించి మరి దాన్ని బలంగా కొనసాగిస్తున్నటువంటి వారు మరి RCM అంటే రోమన్ క్యాథలిక్ మినిస్ట్రీ, అలాగే CSI చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, ఇలాంటి వారు వీటిని బలంగా పోషించడం జరుగుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, జ్ఞానస్నానం అనేటువంటి పదం బైబిల్ అంతా వెతికినా మనకి ఎక్కడా కనబడదు అసలు. ఇదేంటో విడ్డూరం ఏంటంటే, బైబిల్లో ఉన్న పదాలకు వివరణ ఇవ్వటం వీళ్ళకి చేత కాదు. మీరు అడగండి, బైబిల్లో ఏదేని ఒక వచనం గురించిన సంపూర్ణ వివరణ ఇది ఏంటి అని అడగండి, అలా చేత కాదు. కానీ బైబిల్లో లేనివి ఎక్కడో వెతుక్కొస్తారు, వాటికి మాత్రం నిఘంటువుల మీద నిఘంటువులు వెలువరిస్తూ ఉంటారు. ప్రేమైనటువంటి వాళ్ళ, అసలు బైబిల్లో లేనటువంటి పదాన్ని గురించి మాట్లాడుకోవటమే సమయం వృధా ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే బైబిల్లో ఉన్నది చదవటానికే జీవితకాలం సరిపోయినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులలో బైబిల్లో లేనటువంటి దాని గురించి ముందు పెట్టుకుని ఇలా గంటలు గంటలు దాని గురించి చర్చించుకోవటం అనేటువంటిది మరి సమయాన్ని వృధా చేసుకోవటమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. కాకపోతే మరి ఇది ఉన్న స్థాయిలో కాకుండా విపరీత ధోరణిలో పోతున్నటువంటి పరిస్థితుల్లో బైబిల్కే అభ్యంతరం కలిగిస్తున్నటువంటి మరి పరిస్థితుల్లో దాని గురించి మాట్లాడుకోవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడుతున్నది. మరి దాని గురించి మాట్లాడేటువంటి వారి యొక్క నోళ్ళని ముగించవలసినటువంటి బాధ్యత మన మీద ఏర్పడుతున్నది. ఈ బైబిల్ అనేటువంటి పదం బైబిల్లో జ్ఞాన స్నానము అనేటువంటి పదం బైబిల్లో ఎక్కడ మనకి కనబడదు. ఇంకొకటి ఏంటంటే, నీళ్లు చల్లి జ్ఞాన స్నానం అని అనటం అంతకంటే అజ్ఞానం మరొక ఇంకోటి లేదు. నీళ్లు చల్లి జ్ఞాన స్నానం అని అనటం అజ్ఞానం. అంతకంటే అజ్ఞాన కార్యక్రమం మరొకటి
లేదు. ఏమండి? పైగా నీళ్ళ స్నానం లేదా వారి భాషలో జ్ఞాన స్నానం అని చెబుతూ ఇదే బైబుల్ చెప్పినటువంటి బాప్తిస్వము. ఈ జ్ఞాన స్నానమే బాప్తిస్వము అని అంటూ కలిపి చెరిపేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నారు. నిజంగా బైబుల్లో లేనటువంటి జ్ఞాన స్నానం అనేటువంటి పదాన్ని తీసుకొని బైబుల్లో ఉన్నటువంటి బాప్తిస్వం అనేటువంటి పదానికి సమానం చేస్తూ ఆ అర్థానికి సమానం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనంటే ఒక విధంగా కలిపి చెరుపుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కలిపి చెరిపేవారు ఉన్నారా? కొరింథీయులో రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, కొరింథీయులో రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. క్రీస్తు కరెక్టేనా వచనం? 2వ అధ్యాయం 11 కొరింథీయులో రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము 17వ వచనం. కావున ఇట్టి సంగతులకు చాలినవాడు ఎవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. దేవుని వాక్యమును కలిపి చెరిపెడి వారము మేము కాదు అని అంటున్నాడు. అంటే కలిపి చెరిపెడి సమూహము వేరుగా ఒకటి ఉంది అని. కలిపి చెరిపెడి అని అంటే ఎదురు ఇలాగే బైబిల్లో లేనటువంటి సందర్భాన్ని తీసుకొచ్చి ఇది బైబిలే అని చెప్పటం కలిపి చేరపటము. ఇకపోతే పిల్లరా, వారి భాషలో కాసేపు జ్ఞానస్నానము అనేటువంటి ఈ మాట బాప్తిస్వమే అని మనం అనుకుంటే, ఇంతకీ ఈ బాప్తిస్వము ఎవరికి ఇవ్వాలి? ఈ బాప్తిస్వం తీసుకోవటానికి అర్హత ఎవరికి ఉంటుంది? ఈ బాప్తిస్వము ఎవరు పొందుకుంటారు? ఎవరు పొందుకోవాలి అని మనం ఆలోచిస్తే, గతంలో మనం చాలా సందర్భాలలో అనేక పాఠ్యాంశాలలో ఈ యొక్క వచనాలను మనం చదువుకున్నాం. కానీ అందులోనే ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సందర్భాలు మనకి కనబడుతూ ఉంటాయి. గతంలో బాప్తిసం పొందుకున్నటువంటి వారు ఎలాంటి పరిస్థితుల్లో వారు బాప్తిసాలు పొందుకున్నారు, బాప్తిసం పొందుకోవటానికంటే ముందు వారిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి, బాప్తిసం పొందుకోవటానికి వారిలో ఎలాంటి పరిపక్వత వచ్చింది, బాప్తిసం పొందుకోవటానికి వారి నుండి వచ్చినటువంటి స్పందన ఏంటి లేదా కదలిక ఏంటి, ఇలాంటి సంగతులను మనం చూసుకున్నట్లయితే, మొదటగా అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనములో నుండి మనం చూసుకోగలిగినట్లయితే, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనములో నుండి, ప్రియమైనటువంటి వారలా, క్రీస్తు యేసు సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పెంతెకొస్తు పండగ దినమున పరిశుద్ధాత్మ వరము అపోస్తలులకు వచ్చిన తర్వాత వారు అక్కడికి వచ్చినటువంటి ప్రపంచ దేశాలలోని
మరి రకరకాల భాషలు కలిగినటువంటి అన్యజనులతో వారి వారి భాషలలో క్రీస్తును గురించినటువంటి వార్త ప్రకటించడం జరిగింది. అప్పుడు వారు చేసినటువంటి పొరపాటు ఏంటో వారికి దృష్టికి తీసుకొచ్చిన తర్వాత వారు చాలా బాధపడిపోయారు. ఎంతగా బాధపడ్డారట అంటే చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట 2వ అధ్యాయము 37వ వచనము. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని అనంటే క్రీస్తు యేసును వారు ఏ విధంగా అపార్థం చేసుకున్నారో, క్రీస్తు యేసు ఎడల ఏ విధంగా నిందలు మోపారో, క్రీస్తు యేసును ఏ రకంగా అనవసరముగా మరి ఆ రోమా సామ్రాజ్యమునకు లేదా ఆ ప్రభుత్వానికి వీళ్ళు అప్పగించడం జరిగిందో, ఎంత ఘోరంగా అతన్ని చంపటం జరిగిందో, నిజంగా లోక కళ్యాణార్థమై వచ్చినటువంటి ఆ వ్యక్తిని నిర్దాక్షిణ్యముగా మరి ఘోరంగా, క్రూరంగా, అతి కిరాతకంగా ఎలా చంపారో వాళ్లకు కళ్ళకు కట్టినట్లుగా చెప్పినప్పుడు ఆ ప్రజలందరూ కూడా మరి మేల్కొనటం జరిగింది. వారు కనువిప్పు కలిగింది. అప్పుడు వారు హృదయమునందు నొచ్చుకున్నారు అని అంటారు. హృదయమునందు నొచ్చుకోవటం అంటే నిజంగా మనం చేసింది తప్పే, మనం ఘోరమైనటువంటి తప్పిదం చేశాం, పాపం చేశాము, నిజంగా ఒక అమాయకుడిని చంపేశాము, ఇదిగో లోక బాగు కోసం, క్షేమం కోసం, లోకాన్ని ప్రేమించి లోకము కోసమే వచ్చినటువంటి ఆ వ్యక్తిని మనము నిర్దాక్షిణ్యంగా చంపాము, చంపినటువంటి వారిలో మనం ఒకరమయ్యాము, అలా మనం అతన్ని చంపి మనం పాపం చేసినటువంటి వారమయ్యాము అనే విషయాన్ని వారు అర్థం చేసుకున్నారు. ఎదుగో వారికి బాధ కలిగింది. ఎక్కడ ఆ బాధ కలిగింది అంటే హృదయములో నొచ్చుకొనెను అంటే అక్కడ పుట్టినోట్లో అక్కడ ఏమంటే పొడవబడెను అనేటువంటి పదం ఉంటుంది. అంటే పేతురు గారు మాట్లాడినటువంటి మాటలు వారి హృదయంలో పొడుచుకున్నట్లుగా అయ్యాయి. అప్పుడు ఆ హృదయంలో వారికి నొప్పి పుట్టింది. నొప్పి పుట్టినటువంటి వారు ఏమంటున్నారు చూడండి, ఏమంటున్నారు? హృదయమందు నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందెదరు అని అన్నాడు. ఇక్కడ చూడండి పిల్లరా, పేతురు గారు ఆ జనులకి, ఆ యూదులకి సువార్త ప్రకటించాడు. ఏమండి, సువార్త ప్రకటించబడిన తర్వాత జరిగినటువంటి సంగతులు ఏంటో ఇక్కడ మరి చాలా జాగ్రత్తగా గమనించాలి, లేదా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏంటి అనేటువంటివి జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఇతడు సువార్త ప్రకటించాడు. విన్నటువంటి వారు విషయాన్ని ఆలకించారు, అర్థం చేసుకున్నారు. మేము చేసింది పొరపాటే, తప్పే, పాపమే అని గుర్తించారు, హృదయములో నొచ్చుకున్నారు. దానికి పాశ్చాత్తాపముగా అయ్యా మేము చేసింది తప్పే, అయితే ఇప్పుడు మేము ఏమి చేయాలి, మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి అంటే దాని అర్థం ఏంటంటే మేము చేసినటువంటి పొరపాటును సరిచేసుకొనగలిగేటువంటి అవకాశం ఏమైనా ఉందా, ఈ తప్పును దిద్దుకొనగలిగేటువంటి అవకాశం ఏమైనా ఉందా అని దాని అర్థం. అయ్యా ఎదుగో మేము పొరపాటు చేశాం, అయితే ఇప్పుడు మేము ఏమి చెయ్యాలి అని వారు అన్నారు. హృదయంలో నొచ్చుకున్నారు, అయితే మేమేమి చెయ్యాలని వారు అడిగారు. వారు అడిగినందుకు గాను పేతురు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే ఇప్పుడు మీ పాప క్షమాపణ నిమిత్తం అంటే మీరు చేసినటువంటి తప్పు తొలగిపోవున్నట్లుగా, మీ పాపము కడిగి వేయబడినట్లుగా లేదా క్షమించబడినట్లుగా మీరు మారుమనసు పొంది బాప్తిస్మము తీసుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును పొందుదురు. అంటే ఇక్కడ పేతురు గారు బోధ చేసి
ఆ బోధ చేసినప్పుడు ఎవరెవరైతున్నారో వారు అందరికీ ఏకంగా బాప్తిసం ఇచ్చేశాడా, లేదా నొచ్చుకొని మేమేమి చెయ్యాలి అని వారి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అడిగిన వారికి ఈ మాట చెప్పి బాప్తిసం ఇచ్చాడా? వారు అడిగారు గనక బాప్తిసం ఇచ్చాడు. ఇచ్చి వారితో పాటుగా చేర్చుకోవటం జరిగింది. అలాగే మరి నపుంసకుడు ఇథియోపియా దేశపు గిడ్డంగుల శాఖ మంత్రి, ఆయన మరి యెరూషలేమునకు వచ్చి తిరుగు ప్రయాణంలో రథం మీద కూర్చొని ధర్మశాస్త్రములోని యెషయా గ్రంథమును చదువుతూ వెళుతున్నాడు. ఆయన అందులో క్రీస్తును గూర్చినటువంటి సందర్భం రాయబడి ఉంది. ఆ సందర్భమును చదువుతున్నాడే గాని అది తనకేం అర్థము కావటం లేదు. ఆ క్రమంలో పిలుపు ఆ నపుంసకుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ నపుంసకుణ్ణి కలుసుకున్నాడు. అప్పుడు నపుంసకుణ్ణి పిలుపు అడిగాడు, నువ్వు చదువుతున్నదేదో నువ్వు గ్రహించుచున్నావా అని. చెప్పువాడు లేకుండా నేనెలా గ్రహించేది, నాకెలా అర్థమవుతుంది అని అన్నాడు. ఆ సందర్భం ప్రభు యేసును గురించి రాయబడినటువంటి సందర్భం కనుక మరి లేఖనానుసారముగా పిలుపు దాన్ని అంతటినీ వివరించటం జరిగింది. వివరించిన తర్వాత ఆ వివరణ ఇవ్వక మునుపు అతను అన్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను చదువుతున్నటువంటి ఈ సందర్భం నా గురించి వ్రాయబడిందా లేదా వేరే ఇతరులు ఎవరి గురించి అయినా వ్రాయబడిందా అని అన్నప్పుడు లేఖనము తీసి ఇతడు వివరించిన తర్వాత విషయం ఎవరి గురించి వ్రాయబడిందో తనకు అర్థమైంది. తనకు అర్థమవుతూ ఉన్నది. రథము వెళుతూ ఉన్నది. ఈ లోపు అతనికి నీరు కనబడింది. నీరు కనబడినప్పుడు అతడు ఏమని అడుగుతున్నాడో చూడండి మీరు ఒకసారి. 8వ అధ్యాయం అపోస్తల కార్యములు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 32వ వచనంలో నుండి 31వ వచనంలో నుండి మనం చూడగలిగినట్లయితే, అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే 32 చదవండి. ఇంకా ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా అతడు ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని పిలుపును వేడుకొనెను. అతడు లేఖనమునందు చదువుతున్న భాగమేదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగు మౌనముగా ఉండును అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరిస్తురు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవని గూర్చి ఇలాగు చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని పిలుపునడిగెను. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసము ఇచ్చెను. ఇక్కడి సందర్భాన్ని మనం చూసినా ఎలా మనకు అర్థమవుతున్నది అని అంటే, ఫిలిప్పు సువార్త ప్రకటించాడు. ఆ తదుపరి నీళ్లను చూసినటువంటి నపుంసకుడు, ఇదిగో బాప్తిసం ఇచ్చుటకు నాకు ఆటంకమేమి అని అన్నాడు. అంటే ఈ ప్రకటించబడినటువంటి సువార్తలో బాప్తిసమును గూర్చినటువంటి పాఠం వచ్చింది. ప్రకటించబడినటువంటి సువార్తలో బాప్తిసమును గూర్చినటువంటి పాఠం వచ్చింది. బాప్తిసమును గూర్చి అర్థం చేసుకున్నటువంటి ఆయన, దాని ఆవశ్యకత ఏంటో తెలుసుకున్నటువంటి ఆయన, అయితే నాకు కూడా బాప్తిసం కావాలి, ఇదిగో నీళ్లు కూడా ఉన్నాయి కదా, ఇదిగో బాప్తిసం తీసుకోవటానికి నేను ఇష్టపడుతున్నాను, ఇక ఆటంకమేమయ్యా ఫిలిప్పు గారు, ఇస్తారా మీరు? ఇవ్వండి అని అన్నాడు. లేఖనము చదివిన తర్వాత ఇది నా గురించా ఇతరులను గురించా అని అన్నాడు.
ప్రశ్న పిలుపు ఆ నపుంసకు నుండి రాగానే జవాబుగా సువార్త ప్రకటించాడు. అప్పుడు ఆ వాక్యం ఎవరి గురించో నపుంసకుడి బాగా అర్థమైపోయింది. అర్థం చేసుకున్నటువంటి ఆయన ఎదుగు బాప్తిసం యొక్క ఆవశ్యకత ఏంటో తెలుసుకున్నాడు. తెలుసుకున్నటువంటి ఆయన ఎదుగో నీళ్లున్నాయి, బాప్తిసం నాకు ఇవ్వటానికి ఆటంకం ఏంటి అని అన్నాడు. అప్పుడు పిలుపు ఆటంకం ఏమీ చెప్పడానికి లేక నీళ్ళలోనికి దిగి వెంటనే బాప్తిసము ఇచ్చేశాడు. ఏమండి, ఇది నపుంసకుని విషయంలో జరిగినటువంటి సందర్భం. అయ్యా నువ్వు బాప్తిసం తీసుకో అని పిలుపు అన్నాడా, నాకు బాప్తిసం ఇవ్వుము అని నపుంసకుడు అడిగాడా? ఏమండి, నపుంసకుడే బాప్తిసం ఇవ్వు అన్నాడు. బాప్తిసం ఇవ్వటానికి ఆటంకం ఏమి అనంటే ఇవ్వమన్నట్లా వద్దన్నట్లా? ఇవ్వమన్నాడు. నాకు బాప్తిసము ఇమ్ము అని అన్నాడు. ఇది మనసులో పెట్టుకోండి. ఇకపోతే మరో సందర్భం ఏంటంటే, పౌలు శీలలు ఆ చెరసాలలో బోధించినప్పుడు ఖైదీలు మారారనే సంగతి మనకు తెలుసు. తర్వాత చెరసాలలో ఇన్సిడెంట్ జరిగింది, భూకంపం వచ్చేసింది, అది చెల్లాచెదరైపోయింది. ఇదంతా జరిగిన తర్వాత జైలర్ గారు ఏమన్నారు, అయ్యా రక్షణ పొందుటకు నేనేమి చేయవలయును అని అన్నాడు. అన్నాడా? అన్నాడు. చూడండి ఎక్కడ ఉంటుంది అది? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనం. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనెను? రక్షణ పొందుటకు నేనేమి చేయవలయును అని నేను. ఏమండి, రక్షణను గురించి ఇతనికి ఎలా తెలుసు అనంటే ఖైదీలకు చెబుతున్నప్పుడే ఈయన విన్నాడు. ఖైదీలకు చెబుతున్నప్పుడే ఇతడు విన్నాడు. ఆ రక్షణ ఆవశ్యకత ఏంటో తెలుసుకున్నాడు. వెంటనే నాకు కూడా రక్షణ కావాలని అనుకున్నాడు. ఆ రక్షణ పొందుకోవటానికి నేనేం చేయాలి అని అన్నాడు. అప్పుడు రక్షణ పొందుకోవటానికి ఏం చేయాలో మరి విడమరిచి పౌలు గారు తనకి లేఖన భాగాన్ని, వాక్యాన్ని అంతటినీ వివరించి మరి రాత్రి మరి తన ఇంటికి వెళ్ళి ఏమండి అతనికి బాప్తిసం ఇవ్వటం అనేది జరిగింది. బాప్తిసం ఇవ్వటం అనేది జరిగింది. ఇప్పుడు ఈ 3 సందర్భాలను మనం చక్కగా అర్థం చేసుకునగలిగినట్లయితే, ఆలోచించగలిగినట్లయితే ప్రియులారా, ఇక్కడ మనకి ఏం కనబడుతున్నది? మొదటి సందర్భంలో, రెండవ సందర్భంలో, ఆ 3వ సందర్భంలో, ఈ సందర్భాలన్నింటిలో కూడా మనకి ఏం అర్థమైంది? మనం అక్కడ ఏం గ్రహించగలుగుతున్నాం? మొదటగా అడిగినటువంటి వారు హృదయమందు నొచ్చుకొని మేమేమి చేయవలయును అని అడిగారు. ఇక రెండవ సందర్భంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి వారు ఏమడిగారండి? ఏమన్నారు? ఆ నపుంసకుడు ఏమన్నాడు? ఇదిగో నీళ్లున్నాయి, బాప్తిసం ఇచ్చుటకు నాకు ఆటంకం ఏంటి అని అన్నాడు. 3వ సందర్భాన్ని మనం గమనించినట్లయితే, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలయును. ఇవన్నీ కూడా ఎవరు ఏ సందర్భంలో ఎలా అనగలిగారు, ఇది బాగా అర్థం చేసుకోవాలి మనం. ఎవరు ఏ సందర్భంలో ఎలా అనగలిగారు? యేసును చంపిన వారికి పేతురు బోధ చేశాడు మొదటి సందర్భంలో. పిల్లల పెద్దల వాళ్ళు? పెద్దలు, రైట్. ఇకపోతే వారు హృదయమందు నొచ్చుకున్నారు అనంటే వారు చేసిన తప్పేంటో వారు అర్థం చేసుకునగలిగేటువంటి వయసులో వారు ఉన్నారు. అవును, రైట్. మేము ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటున్నారంటే పాశ్చాత్తాపపడగలిగేటువంటి పరిపక్వత వారిలో ఉన్నది.
వారు పాశ్చాత్తాపపడుతున్నారు. అవునా? మేమేమి చెయ్యాలి అని అడుగుతున్నారు. మేమేమి చెయ్యాలి అని అడుగుతున్నారు. ఏమంటే వీళ్ళందరినీ మనం ఆలోచించగలిగినట్లయితే, ఇదిగో జ్ఞాన స్నానమే బాప్తిస్మని, చిన్నపిల్లలకే జ్ఞాన స్నానం ఇచ్చి బాప్తిసం ఇచ్చేశాము అని చెబితే, మేము చేస్తున్నది సత్యమే, మేము చేస్తున్నది ఒప్పే అని వారు సమర్థించుకున్నట్లయితే నిజంగా మరి ఆ బాప్తిస్మము ఎవరు తీసుకోవాలి? బాగా ఆలోచించాలి. ఎవరు తీసుకోవాలి? చిన్న పిల్లలలో ఇందాక వీరు నొచ్చుకున్నట్లుగా నొచ్చుకోగలరా? వాళ్ళు పాశ్చాత్తాపపడగలరా? అయితే మేము ఏం చేయాలని వారు అడగగలరా? ఇదిగో నీళ్లున్నాయి, బాప్తిసం తీసుకోవటానికి ఆటంకం ఏంటి అని చెప్పగలరా? ఆ రక్షణ పొందుటకు మేము ఏమి చేయాలి అని అనగలరా? బాప్తిసం అంటే ఏంటో అర్థం చేసుకోగలరా? వాళ్ళు మారు మనస్సు అంటే ఏంటో అర్థం చేసుకోగలరా? ఎవరు పిల్లరా, సమాధి చేయబడేటువంటి ఏంటో వారికి అర్థమవుతుందా? పాప క్షమాపణ అంటే ఏంటో తెలుసుకోగలరా? పరిశుద్ధాత్మ వరం మనకు వస్తుంది అంటే తెలుసుకోగలరా? రక్షణ మనకు వస్తుంది అంటే అర్థం చేసుకోగలరా? ఇలాంటివి ఏవి అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి చిన్న పిల్లలకు జ్ఞాన స్నానం పేరట బాప్తిస్మం అనేటువంటిది నీవు ఇవ్వటం మూలంగా ప్రయోజనం ఏంటండి? బాప్తిస్మం తీసుకోవాలంటే క్వాలిఫికేషన్స్ ఏంటి? బాప్తిస్మం తీసుకోవాలంటే మొదటగా నమ్మాలి. అంటే విశ్వాసం గురించి తెలుసా అంటే వాడికి అసలు? ఒక చిన్న పిల్లోడికి అరే విశ్వాసం అంటే ఏంటో చెప్పరా అంటే ఏం చెప్తాడు? వాడు నెత్తిగోగుతాడు, ఎడతాడంతే. అంతేనా? అంటే విశ్వాసం అంటే ఏంటో తెలియదు, మారడం అంటే ఏంటో తెలియదు, రక్షణ అంటే ఏంటో తెలియదు, బాప్తిసం అంటే ఏంటో తెలియదు, పాపక్షమాపణ అంటే ఏంటో తెలియదు. ఇలాంటోడికి తీసుకెళ్లి నీళ్లు చల్లి జ్ఞానస్నానం అయిపోయింది, ఇదే బాప్తిస్మము అని చెప్పటం మూలంగా పిల్లలకి ఏం ప్రయోజనం అండి? ఏం ప్రయోజనం చెప్పండి? ప్రయోజనం ఏమీ లేదు. ఇదంతా ఎవరు చేయగలుగుతారు అంటే మెచ్యూరిటీ వచ్చినటువంటి వారు వినగలరు, ఆలోచించగలరు, వివేచించగలరు, అర్థం చేసుకొనగలరు, మారు మనస్సు పాశ్చాత్తాపపడగలరు, మారు మనస్సు పొందగలరు. అయితే ఏం చేయాలని అడగగలరు. ఏమండి? నీళ్ళలోనికి దిగి బాప్తిస్మము తీసుకొనగలరు, వాటి ఫలాలను వారు పొందుకొనగలరు. ఇవేమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి చిన్న పిల్లలకి బాప్తిస్మము నీవిస్తే ఆ బాప్తిస్మం అనేటువంటి దానికి అర్థం లేకుండా చేసినట్లవుతుంది, దాన్ని నిరర్థకంగా మార్చివేసినట్లు అవుతుంది. ఇంతకీ చిన్న పిల్లల విషయంలో దేవుడు ఏం చెప్పాడు, లేదా ప్రభువు ఏం చెప్పాడు? వారికి బాప్తిస్మం అవసరం అన్నాడా, లేదా వీరంటున్నటువంటి చిలకరింపు అవసరం అన్నాడా? ఆయన ఈ చిలకరింపైన బాప్తిస్మమైన దేనికి? ఇందాక మనం చదువుకున్నట్టు దాంట్లో ఏమేం కనబడ్డాయి మనకి? ఏమండి? మీ పాపములు పౌలు విషయంలో చెప్పినట్టయితే, పౌలు అరణ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత అరణ్య ఏమన్నాడండి? మీకు వచ్చినాయి గతంలో పాఠంలో బాప్తిస్మం అంటే ఏంటి అనే టాపిక్లో మీకు వచ్చాయి. అందుకే నేను కొంచెం ఓవరాల్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. పౌలు అరణ్య దగ్గరికి వెళ్ళినప్పుడు బాప్తిస్మం గురించిన సందర్భంలో ఏమన్నాడు అతనితో? తీయండి. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనం. పౌలా, నువ్వు తడవు చేయుట ఎందుకు? లేచి
యేసు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకున్నాము. బాప్తిస్మం ఎవరికి అవసరం అండి? పాపాలు చేసిన వాళ్ళకు అవసరం. అంతేనా? పాపాలు కడిగి వేసుకోవటానికి అవసరం. బాప్తిస్మం వలన ఉపయోగాలు చెప్పుకున్నాం కదండి. ఒకటి పాపక్షమాపణ, రెండవది పరిశుద్ధాత్మవరము, మూడవది రక్షణ. అంటే బాప్తిస్మం తీసుకుంటే పాపక్షమాపణ దొరుకుతుంది. పాపక్షమాపణ దొరికితే పరిశుద్ధాత్ముడు వస్తాడు. పరిశుద్ధాత్ముడు వస్తే రక్షణ పొందుకుంటాము. అంటే అంతిమంగా ఆలోచిస్తే రక్షించబడటానికి బాప్తిస్మం అవసరము. అంతేనా? రక్షించబడటానికి బాప్తిస్మం అవసరం. అసలు రక్షణ ఎవరికి? రక్షణ ఎవరికండి? రక్షణలో నుండి తప్పిపోయినటువంటి వారికి రక్షణ అవసరం. రక్షణలో నుండి తప్పిపోయిన వారెవరు? పాపం చేసిన వారు. పాపము చేసిన వారికి పాపక్షమాపణ అవసరం. పాపక్షమాపణ అందుకున్నటువంటి వారికి రక్షణ అవసరం. మరి చిన్న పిల్లలు పాపము చేస్తారా? చిన్నపిల్లలు క్రూరంగా ఆలోచిస్తారా? చిన్నపిల్లలలో ఈర్ష్యలుంటాయా? చిన్నపిల్లలలో ద్వేషములుంటాయా? చిన్నపిల్లలలో కక్షలుంటాయా? చిన్నపిల్లలలో కపటములుంటాయా? ఏమంటే చిన్నపిల్లలలో క్రూరత్వం ఉంటుందా? చిన్నపిల్లలలో ఏమంటే వీడిని చంపాలి అనేటువంటి ఆ కక్షాపూరితమైనటువంటి ధోరణి ఉంటుందా? ఏమండి కపటంతో కూడినటువంటి మనస్సు వారిలో ఉంటుందా? ఆలోచించండి. అసలు చిన్న పిల్లల విషయంలో ప్రభు యేసు ఏం చెప్పాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించగలిగినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయము 2వ వచనములో నుండి మనం చూడాలన్నట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయము 2వ వచనములో నుండి ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలువబెట్టి ఇట్లా నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరు చెప్తున్నాడు? పెద్దల్లో చెప్తున్నాడు. పెద్దోళ్ళకి ఏమని చెప్తున్నాడు? చిన్న పిల్లలను చూపెట్టి మీరు ఇలాంటి మనసు కలిగినటువంటి వారైతేనే పరలోక రాజ్యమునకు మీరు ప్రవేశించేదరు. అంటే వారు ఎక్కడికి ప్రవేశిస్తారు? చిన్నపిల్లలు పరలోక రాజ్యమునకు ప్రవేశించే అర్హత వారికి ఉంది. ఇంకొంచెం క్లారిటీగా మనకు 19వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి, 19వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని 19వ అధ్యాయం 14వ వచనం. ఆయన శిష్యులు తీసుకుని వచ్చినటువంటి వారిని గద్దింపగా యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుండి లేచిపోయాను. పరలోక రాజ్యం ఎలాంటి వారిదట? చిన్నపిల్లలదే పరలోక రాజ్యం అని అన్నాడు. చిన్నపిల్లలదే పరలోక రాజ్యం, చిన్నపిల్లలు పరలోక రాజ్యం పరలోకంలోనికి ప్రవేశించేదరు అని అన్నాడు. అని అంటే మరి చిన్నపిల్లలు పాపులు అని మనం అనుకోవచ్చా? ఒకవేళ చిన్నపిల్లలు పాపులు అనుకుంటే మరి ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని అన్నాడంటే మరి పాపులు పరలోకం వెళ్తారా? కాబట్టి చిన్నపిల్లలలో కూడా పాపం ఉన్నది అని నువ్వు ఒకవేళ అంటే మరి ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని అన్నాడు గనక మరి పాపులది పరలోక రాజ్యం అవుతుంది. పరలోకానికి పాపులు కూడా వెళుతారు అని అనుకోవలసి వస్తుంది. మరి పరలోక రాజ్యానికి పాపులు వెళుతారు అనుకోవడానికి వీలు లేదు. పరలోక రాజ్యానికి పాపులు వెళ్ళరు. ఎవరు వెళ్తారు? పరిశుద్ధులే
వెళతారు. మరి పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అని చిన్నపిల్లలను ఉద్దేశించి అన్నాడు అని అంటే, ఇప్పుడు చిన్నపిల్లలు పరిశుద్ధులా పాపులా? పరిశుద్ధులు. పరిశుద్ధులు చిన్నపిల్లలు పరిశుద్ధులు అనేటువంటి విషయం మనకు కన్ఫామ్ అయితే, మరి ఇందాక బాప్తిసం ఎవరికి అవసరం అని చదువుకున్నాం? పాపులకి. పాపులకి బాప్తిసము పాపులకు అవసరం. చిన్నపిల్లలు పాపము లేనటువంటి వారు. బాప్తిసము పాపులకు అవసరం. చిన్నపిల్లలు పాపము లేనటువంటి వారు. పాపము లేనటువంటి చిన్నపిల్లలకు నీవు ఏమండి జ్ఞాన స్నానం పేరట బాప్తిసం ఇస్తున్నావంటే నువ్వు చిన్నపిల్లలకు ఏం ఆపాదిస్తున్నావు? పాపము. పాపం ఆపాదిస్తున్నావు. ఏమండి దేవుడు పరిశుద్ధుడు అని అంటే దేవుడు ఎవరిని ఉద్దేశించి పరిశుద్ధుడు అన్నావో వారిని ఉద్దేశించి నువ్వు పాపులు అని అంటున్నావు. అంటే ఇప్పుడు నువ్వు ఎవరిని ధిక్కరించినట్టు? దేవుణ్ణి ధిక్కరించినట్టు. దేవుణ్ణి ధిక్కరించినట్టు. అంటే చిన్నపిల్లలు పరిశుద్ధులు అని మనం అంటే పైగా వాళ్ళు ఏమంటున్నారో తెలుసా అండి? చిన్నపిల్లలు పరిశుద్ధులు ఏంటండి? మరి జన్మతః పాపులు. ఏమండి పుట్టినప్పుడే వారు పాపులు అని అంటున్నాడు. పుట్టినప్పుడే పాపులు ఏంటంటే మరి ఇది విడ్డూరంగా అంటే పుట్టడమే పాపమా? అవునా? వీళ్ళ వాళ్ళకు అలాగే ఉందండి, పుట్టడమే పాపము. దాన్ని ఎలా అంటున్నారు అనంటే స్త్రీ పురుషుల కలయికే ఒక పాపం. స్త్రీ పురుషుల కలయికే ఒక పాపం. ఆ కలయిక ద్వారా పుట్టిన ప్రతి వాడు పాపి. వీళ్ళ చట్ట ప్రకారం వీళ్ళు తీరుస్తున్నారండి తీర్పులు. ఇలా స్త్రీ పురుషుల కలయిక పాపం అని ఎక్కడుందండి? అక్రమంగా కలిస్తే పాపం, కానీ సక్రమంగా కలిస్తే పాపం కాదు. ఏమన్నాడు? పానుపు నిష్కల్మషమైనది అంటే ఏ కల్మషము లేనటువంటిది అని అన్నాడు. ఇంతకీ స్త్రీ పురుషులను కలుసుకోమన్నది దేవుడా దయ్యమా? ఆదాము అవ్వను ఆశీర్వదించి దేవుడు ఏమన్నాడు? మీరు ఫలించి పిల్లలను కని అభివృద్ధి పొంది విస్తరించండి అని ఆశీర్వదించాడు. ఆశీర్వాదం శాపం? అది ఆశీర్వాదం. ఆశీర్వాదం పాపం అవుతుందా ఎక్కడన్నా? మీరు ఫలించండి అనంటే పిల్లలను కనండి అని చెప్పినట్టేనా కాదా? పిల్లల్ని కనుమన్నాడు. ఎలా కనుమన్నాడు? పిల్లల్ని కనుమని ఎలా కనుమన్నాడు? ట్యూబెక్టమీ చేసుకోమన్నాడా? ఇంకేమన్నాయి? టెస్ట్ ట్యూబ్ చేసుకోమన్నాడా? ఇంకేదో రకరకాలు ఉన్నాయి. ట్రాన్స్ప్లాంటేషన్ అని ఇంకా రకరకాల జెనెటిక్ టెక్నాలజీ. ఏ రకంగా కనుమన్నాడు? ఒక పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును అంటే తన అర్థం ఏంటి? కలుసుకొనును, కాపురము చేయును. వారు అలా కాపురము చేస్తుండగా, వారు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆయన వారికి ఇచ్చుచున్నాడు గర్భఫలము దేవుడు ఇచ్చు బహుమానము. కలుసుకోమన్నది ఆయనే, కాపురము చేయమన్నది ఆయనే, గర్భఫలము ఇచ్చింది ఆయనే. మరి ఆయన ఇచ్చిన గర్భఫలం పాపమా? ఏమండి? పుట్టినవాడు పాపి అనంటే ఆయన ఇచ్చిన బహుమానం పాపి అనవలసి వస్తుంది. ఆయన ఇచ్చిన బహుమానం పాపపు బహుమానము అనవలసి వస్తుంది. ఏమంటే ఆయన పాప బహుమానం ఇచ్చాడా? చూడండి, వీళ్ళు స్పృహ లేకుండా మాట్లాడుతున్నారు. చివరికి నింద ఎవరికి ఆపాదిస్తున్నారు తెలుసా అండి? ఆనాడు ఆదామావలు ఆపాదించారు, ఈనాడు వీరు ఆపాదిస్తున్నారు పుట్టినవాడు పాపి అని చెప్పి. జన్మతః పాపి అనంటే జన్మనిచ్చిన వాడు ఎవరు? మరి దేవుడు కదా. అయినప్పుడు జన్మతః వీడు పాపి అనంటే జన్మనిచ్చిన వాడే పాపి అవుతాడు. వీళ్ళ దృష్టిలో జన్మనిచ్చిన వాడే పాపి అవుతాడు. పిల్లరా, స్త్రీ పురుషుల కలయిక పాపం కానే కాదు. ఒకవేళ అక్రమంగా వారు కలుసుకున్నారని మనం అనుకున్నా పాపము
పుట్టినవాడికి అందులో తాలేముందండి? అంటే పుట్టినవాడు వాళ్ళ బాపుకి చెప్పాడా, బాపు నువ్వు ఇట్లా పో అని? వాళ్ళ అమ్మకు చెప్పాడా, అమ్మ నువ్వు ఇట్లా పో అని? వీడిది ఏమైనా పాత్ర ఉందండి అందులో? వీడిది ఏం పాత్ర లేదు. పుట్టిన వారి గురించి చెప్పినటువంటి మాట ఏంటంటే యథార్థవంతుడుగా పుట్టించాను. పుట్టినవాడు యథార్థవంతుడండి. వాడిలో ఏ విధమైనటువంటి కల్మషము లేదు. కనుక జన్మతః పాపి అనటానికి వీల్లేదు. అలా ఒకవేళ జన్మతః పాపి అనంటే ఇదిగో మీరు కలుసుకోండి అని ఆశీర్వదించిన దేవుడు పాపి అవుతాడు. కలుసుకున్న తర్వాత గర్భఫలముగా ఇస్తున్నటువంటి బహుమానమును ఇస్తున్నటువంటి దేవుడు పాపి అవుతాడు. కనుక పుట్టుకతో పిల్లలు పాపులు కారు. పుట్టుకతో పిల్లలు పాపులు కారండి. అంటే వారు పాపులు కారు. అంటే ఈ రెండు విషయాలను బట్టి ఎలా దేవుడు ఆశీర్వదించి మీరు పిల్లలను కనండి అని చెప్పాడు, అది ఆశీర్వాదం. గర్భఫలము దేవుడు ఇచ్చు బహుమానం. దీన్ని బట్టి పుట్టినవాడు పాపి కానే కాదు. ఇదొకటి, పుట్టినవాడు పాపి కాదు, మొదటి విషయం. రెండవ విషయం ఏంటి? ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అని అన్నాడు. అంటే మీరు పరిశుద్ధులు అని సర్టిఫికెట్ ఇచ్చేశాడు. వారు పాపులు కాదన్నాడు. రెండవది పరిశుద్ధులు అని అన్నాడు. మరి పాపులు కానటువంటి పరిశుద్ధులైన ఈ పిల్లలకి బాప్తిస్మము అవసరత ఉందా? బాప్తిస్మం యొక్క అవసరతే లేదు. మరి అలాంటి వారికి వీళ్ళు జ్ఞాన స్నానం ఇచ్చి ఏం వరగబెడదామని? వరగబెట్టేది ఏమి లేకపోగా సమాజానికి తప్పుడు సమాచారాన్ని పంపిస్తున్నారు. ఏమని పంపించినట్టు? ఆటోమేటిక్గా నువ్వు చిన్నపిల్లల జ్ఞాన స్నానం ఇస్తున్నావు అంటే అసలు బాప్తిస్మం ఎందుకు ఇస్తారు బ్రదర్ అంటాడు. బాప్తిస్మం ఎందుకు ఇస్తారంటే పాపక్షమాపణ పొందుకోవటానికి బ్రదర్ అని అంటావు. అయితే చిన్నపిల్లలు కూడా పాపులేనా బ్రదర్ అని వాడంటాడు. అవును బ్రదర్, జన్మతః పాపులే అని నువ్వంటావు. అవునా? జన్మతః పాపులే నువ్వు అనంటే ఇంతకి పిల్లల్ని పుట్టించేది ఎవరు బ్రదర్ అని అంటాడు. దేవుడు గర్భఫలం దేవుడిచ్చు బహుమానం బ్రదర్ అని నువ్వంటావు. గర్భఫలం దేవుడే ఇస్తే పుట్టినవాడు పాప అయితే పాపాన్ని దేవుడే ఇచ్చినట్టు కదా బ్రదర్ అని అంటాడు. ఇప్పుడు నీ నోరు ఏమవుతుంది? ఇదేందో బ్రదర్ నువ్వు ప్రశ్నలేసి నన్ను మాయలో పడేస్తున్నావు బ్రదర్ అంటారు. అవునా? అంటే ఎదుటి వాడికి అవకాశం ఇస్తున్నది ఎవరో కాదండి, క్రైస్తవులు. బైబిల్ని చదవటం అర్థం చేసుకోవటం చేతకాక చెప్పుడు మాటలను ఆసరగా చేసుకొని అదే దైవవాక్కుగా భావించి మీద బైబిల్ వచనాలను వల్లించి ఇలా తప్పుడు మాటలు చెప్పటం మూలంగా సమాజానికి తప్పుడు సంకేతాలను పంపించినట్లు అవుతున్నది. కనుక చిన్నపిల్లలు పాపులు కానే కాదు. వారికి బాప్తిస్మం యొక్క అవసరత లేనే లేదు. రైట్. ఇకపోతే పిల్లరా, ఇక్కడ ఈ చిన్నపిల్లలను చూపించి ఏమన్నాడు? ఇంకా పెద్దవాళ్ళకి మీరు ఇలా ఉండాలి అని అన్నాడు. అనంటే వారు మంచి వాళ్ళనా చెడ్డ వాళ్ళనా? చిన్నపిల్లలు మంచి వాళ్ళు. వారి కల్మషం లేనటువంటి వాళ్ళండి. వాళ్ళు తోటి పిల్లవాడిని చెంప మీద కొట్టినా అది ఏదో కుట్రతోటి, ఏమండి ఏదో కక్షతోటి, వీరు ఏ విధంగా అంతం ఉందించాలరా అనేటువంటి ఒక భీతి పాపముతోటి చేసేటువంటి పని కాదండి. మరి అప్పుడు కొడతారా? 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూడండి, మళ్ళీ కలిసి ఆడుకుంటారు. వాళ్ళు కలిసి పంచుకుంటారు. తినే వస్తువులు ఏమైనా ఉంటే ఇచ్చిపుచ్చుకుంటారు. పిల్లరా, ఆ కాసేపే నవ్వుతారు, మరి కాసేపులోనే ఏడుస్తారు, మరి కాసేపటిలోనే కలిసి పంచుకుంటారు, మరి కాసేపులోనే తిట్టుకుంటారు. ఇవన్నీ కూడా కల్మషం లేనటువంటి మనసుతో. అందులో కుట్రలు ఉండవు, కుతంత్రాలు ఉండవు, ఏమంటే దోషాలు ఉండవు. అందుకే ఏమన్నాడు తెలుసా అండి?
వారిని చూపించి మరికొన్ని మాటలు చెప్తున్నాడు మన పెద్దవాళ్ళకి. కొరింథీలో రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, కొరింథీలో రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 20వ వచనం. 14వ అధ్యాయం 20వ వచనం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పసిపిల్లలు కాక అంటే పిల్లలకు బుద్ధి పెరగదు. ఇంకా పిల్లలకి బుద్ధి పెరగదు. పెద్దవారైనటువంటి మీలో బుద్ధి పెరిగి ఉండాలి ఇప్పటికే. ఇప్పుడు మీరు పిల్లలను మాదిరిగా చేసుకోకండి. బుద్ధి విషయంలో పిల్లలను మాదిరిగా చేసుకునకండి. మీలో బుద్ధి ఎక్కువగా ఉండాలి. పిల్లలు ఇప్పుడు చిన్నపిల్లలు గనక వారు ఇప్పుడిప్పుడే పరిసరాలను, ప్రజలను, పరిస్థితులను చూసి ఎదుగుతున్నటువంటి వారిలో ఇంకా బుద్ధి పెరగదు కనుక ఇప్పుడు వారితో మీరు పోల్చుకోకూడదు, వారితో మీరు సమానంగా ఉండకూడదు బుద్ధి విషయంలో. కానీ ఏ విషయంలో మీరు వారిని పోలి ఉండాలి? ఏ విషయంలో మీరు వారిని పోలి ఉండాలంటున్నారండి? దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి. అంటే దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండండి అని అంటే శిశువులలో దుష్టత్వం ఏమీ ఉండదు, దుష్ట క్రియలేమీ ఉండవు, దయ్యపు ఆలోచనలు వారిలో ఉండవు. కనుక వారిలో దుష్టత్వం ఉండదు కనుక వారిని పోలి మీరు ఉండండి. అంటే దుష్టులు కాకండి అని అంటున్నాడు అక్కడ. చిన్నపిల్లలలో దుష్టత్వం ఉండదు కనుక మీరు కూడా దుష్టత్వం లేని వారుగా చిన్నపిల్లల వలె ఉండండి. చిన్నపిల్లల వలె ఉండండి. బుద్ధి విషయమై పెద్దవారలై ఉండండి. బుద్ధి విషయమై పెద్దవారలై ఉండండి అంటే పెద్దవారిలో బుద్ధి ఉండాలి. చిన్నపిల్లలలో అప్పుడే అంత బుద్ధి రాదు. వాళ్ళు అప్పుడే ఎదుగుతున్నటువంటి వారు కనుక ఇంకా వాళ్ళ యొక్క బుద్ధి అనేది రాదు. కనుక బుద్ధి విషయంలో పెద్దవారలై ఉండండి. చిన్నపిల్లలతో పోల్చుకోకండి. చిన్నపిల్లలతో పోల్చుకోకండి. దుష్టత్వం విషయంలో చిన్నపిల్లలతో పోల్చుకోండి. మీరు దుష్టత్వము చిన్నపిల్లల్లో ఉండదు కనుక దుష్టత్వం లేని వారుగా ఉండండి. అంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో బుద్ధి ఉండదు, అలాగని దుష్టత్వం కూడా ఉండదు. పెద్దవాళ్ళలో బుద్ధి ఉంటుంది, దుష్టత్వము ఉంటుంది, రెండు ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు చిన్నపిల్లలతో పోల్చుకోండి అని చెప్తూ ఏమంటున్నాడు అంటే, మీరు పెద్దవారు కనుక మీ పెద్దవారిలో ఉండే బుద్ధిని అలాగే ఉండనియండి, కానీ దుష్టత్వం మాత్రము తీసేసి చిన్నపిల్లల మాదిరిగా ఉండండి అని అన్నాడు. మరి చిన్నపిల్లల మాదిరిగా ఉండండి అన్నట్టు మరి చిన్నపిల్లలు మంచి వాళ్ళని ఒప్పుకున్నట్ట, దేవుడు మెచ్చుకున్నట్ట, అంటే దూషించినట్ట? చిన్నపిల్లల్ని మెచ్చుకున్నాడండి, మెచ్చుకున్నాడు. పిల్లరా ఇంకా ఆలోచించండి. ఎక్కడికి వస్తారు ఇప్పుడు అంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని జన్మించిన శిశువులను పోలిన వారై ఏమంటున్నాడండి? దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ వీటిని మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఉండాలి అని అంటున్నాడు. కొత్తగా పుట్టిన శిశువులను పోలిన వాళ్ళై ఉండాలి. అంటే కొత్తగా పుట్టినటువంటి శిశువులలో ఏముండదు? కొత్తగా శిశువులలో ఏముండదు అంటున్నాడండి. దుష్టత్వం ఉండదు, కపటం ఉండదు, వేషధారణ ఉండదు, అసూయ ఉండదు, దూషణ ఉండదు. మరి ఇదంతా ఎవరిలో ఉంటది? పెద్దవాళ్ళలో ఉంటది.
ది గ్రేట్ జెంటిల్మెన్ లో ఉంటుందండి ఇదంతా. జెంటిల్మెన్స్ లో ఉంటుంది, ఉమెన్స్ లో ఉంటుంది, ఉమెన్స్ లో ఉంటుంది. ఇదిగో పిల్లలలో ఇది ఏమీ ఉండదు. కనుక పెద్దవారలారా, అప్పుడే పుట్టినటువంటి శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. పాలు అనంటే ఇక్కడ ప్రారంభపు పాఠాలు. పాలు అనంటే ప్రారంభ పాఠాలు, అంటే బేసిక్ సబ్జెక్ట్స్. ఇప్పుడు మీరు తాగేటివి పాలు. ఇప్పుడు మీరు తాగేటివి ఏంటనుకుంటున్నారు? పాలు. ఇవి ఆవిచ్చే గేదె ఇచ్చే పాలు కాదు, ఏమండి, దేవుడిచ్చేటువంటి పాలు. ఈ పాలతో మీరు ఎదగండి అంటున్నాడు. ఈ పాలతో మీరు ఎదగండి. ఈ పాలతో గనక మీరు ఎదిగితే ఈ పాలలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మీలో దుష్టత్వాన్ని పెరగనివ్వదు. ఆవు పాలు ఆరోగ్యానికి మంచిది, చిన్నపిల్లలకు గేదె పాలు పెట్టకండి అని అంటారు. ఎందుకు? ఆ పాలే, పలసటి పాలే ఎందుకు పెట్టాలి? జీర్ణమవుతాయి అంటే. పలసగా అంటే నీళ్ళు పోతారా? కాదు. గేదె పాలలోనండి మరి ఏమంటారు వాటిని? ఫ్యాట్ అంటే కొవ్వు. ఆ కొవ్వు పదార్థాల సాంద్రత ఎక్కువగా ఉంటుంది. అందుకని మందంగా లేదా చిక్కగా కనబడుతూ ఉంటాయి. కనుక అవి వారికి ఆరోగ్యానికి బదులుగా అనారోగ్యాన్ని కలిగజేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఈ పాలను, ఆవు పాలను, అంటే ఆవు పాలు వారికి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. అలాగే ఇదిగో ఇప్పుడు ఈ దేవుని మాటలు అనేటువంటి ఈ ప్రారంభపు జ్ఞానపు వాక్కులను కనుక మీరు నేర్చుకుంటే అవి మీకు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. అంటే మీలో ఉండేటువంటి దుష్టత్వాన్ని పోగొడతాయి, కపటమును పోగొడతాయి. ఇంకా అక్కడ ఏమని చెప్పాడు? వేషధారణను పోగొడతాయి, దూషణను పోగొడతాయి. కనుక ఇదిగో చిన్న పిల్లల వల్లే ఉండండి. ఆ చిన్న పిల్లలు ఆవు పాలు తీసుకున్నట్లుగా లేదా అమ్మ పాలు తీసుకున్నట్లుగా మీరును ఇదిగో ఈ దేవుని మాటలను తీసుకోండి అని. ఎంత చక్కగా చెప్తుంటాడు. ఇప్పుడు ఎవరిని పోలి ఉండాలంటున్నాడండి? శిశువులను పోలి ఉండండి, శిశువులను పోలి ఉండండి, పిల్లలను పోలి ఉండండి, పిల్లలను పోలి ఉండండి అని అంటున్నాడు అన్ని చోట్ల. పిల్లలను పోలి ఉండండి మనకు చెబుతూ ఉంటే ఏమండి, అడ్డగాడిదల్లా పెరిగిపోయి మనం బైబిల్ని అర్థం చేసుకొనకుండా బైబిల్లో ఉన్నది పక్కకు పెట్టి బైబిల్లో లేనిదంతా దగ్గరికి చేర్చుకొని అక్కును చేర్చుకొని వేషధారులముగా మనం జీవిస్తూ ఏమండి దయ్యపు వాక్కులనే దైవపు వాక్కులుగా జనులకి వినిపిస్తూ ఏమండి నిండా పాపంతో మనం మునిగి ఏమంటున్నావు తెలుసా అండి? పిల్లలండి జన్మతః పాపులు కనుక వారికి జ్ఞాన స్నానం అవసరం అండి అని అంటున్నాం. జ్ఞాన స్నానం అవసరం అండి అని అంటున్నాం. ఏమండి చావు బ్రతుకులలో నువ్వున్నావు, పిల్లలు చాలా క్షేమంగా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే చాలా వాళ్ళ గురించి చెప్పండి, వాళ్ళు క్షేమంగా ఉన్నారు. పరలోక రాజ్యం అంటే సేఫ్ జోన్ లో ఉన్నారా, డేంజర్ జోన్ లో ఉన్నారా? వాళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నారు, సేఫ్ జోన్ లో ఉన్నారు. ఏమంటే కలపకూడని వాక్యం మనం కలిపిన వాళ్ళ గురించి ఏమన్నాడు? ఒక వాక్యాన్ని కలిపితే ఏమన్నాడు? వాక్యం కలిపిన వాళ్ళ గురించి ఏమన్నాడండి? అది ప్రకటన గ్రంథం చివరిలో ఏముంది? ఎవడైనా వీటిలో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడినటువంటి తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. తెగుళ్ళు వానికి కలగజేయును అంటే దాని అర్థం ఏంటంటే వారు శాపగ్రస్తులు, వారికి రక్షణ లేదు, వారికి నాశనం అని అన్నాడు. వారు నాశనం అయిపోతారు అని అన్నాడు. అంటే నశించేదరు అని అంటే నరకములో వేయబడేదరు.
నరకములో వేయబడతారు. వీడు నరకపు టంచులో ఉన్నాడు, వాళ్ళేమో సేఫ్టీ జోన్లో అంటే రక్షణలో వాళ్ళున్నారు, నరకపు టంచులో వీళ్ళున్నారు. నరకపు టంచులో ఉండి ఏమంటున్నారు అంటే ఇదిగో వారికంటే జ్ఞానస్నానం అవసరము అని అంటున్నారు. జ్ఞానస్నానం అవసరం అని నిజంగా ఏమండి, నిజంగా జ్ఞానస్నానం ఎవరికి అవసరం అండి? అంటే నీళ్లు చల్లి జ్ఞానస్నానం అని అంటున్నారు, అది కాదు జ్ఞానస్నానం. నిజంగా జ్ఞానస్నానం అంటేనండి 66 పుస్తకాల్లో ఉన్నటువంటి వాక్యాలన్నింటినీ గనక నీ ఒంటి నిండా నరనరాన్ని నువ్వు జీర్ణించుకుంటే నిజంగా నువ్వు జ్ఞానంతో స్నానం చేసిన వాడవు. నిజంగా నువ్వు జ్ఞానంతో స్నానం చేసిన వాడవు అండి. జ్ఞానస్నానం అంటే అదే, అసలు జ్ఞానస్నానం అంటే అది. వీళ్ళు నీళ్లు పోసి స్నానం చేయిస్తారు, నీళ్లు పోసి స్నానం చేయిస్తారు, కానీ జ్ఞానం మాత్రం నేర్పించారు. జ్ఞానం మాత్రం నేర్పించారు. అంటే ఇది ఎంత ఘోరం చూడండి, ఎంత ఘోరం. ప్రమాదములో వీడున్నాడు, చావు టంచులో వీడున్నాడు. సేపుగా ఉన్నటువంటి వాడికి జ్ఞాన స్నానం అవసరం అంటున్నాడు. మరి వీనికి అవసరం? వీనికి అవసరం నేను జ్ఞానస్నానం తీసుకున్నాను అని అంటున్నాడు, నేను జ్ఞానస్నానం పొందుకున్నాను అంటున్నాడు. జ్ఞానస్నానం పొందుకున్న ఇతడు ఏమండి మరణించిన తర్వాత పట్టే గతి ఏంటి? తనకి చావు తప్పదండి. అంటే నరకము తప్పదు, నరకము తప్పదు. అంటే మరణపు టంచులో ఉండి వాడు చచ్చిపోతాడు, వాడికి స్నానం అవసరం అని చెప్పేసి చిన్నపిల్లల విషయమే వీరు ఆలోచిస్తున్నారు. కానీ పెద్దలుగా ఆలోచించుకోవాల్సింది మొదటగా వీరి గురించి, అసలు మన పరిస్థితి ఏంటి అని, మన పరిస్థితి ఏంటి అని. కనుక పిల్లరా, జ్ఞానస్నానం చిన్నపిల్లలకి అవసరము లేదు. ఎందుకు అవసరం లేదు? మరొకసారి రిపీట్ చేయండి. ఎందుకు అవసరం లేదు? ఎందుకు అవసరం లేదండి? ఇందాక చెప్పుకున్నట్టుగా పిల్లలు పుట్టుకతో వారు పాపులు కాదు, వారు కపటం లేనటువంటి వారు, దుష్టత్వం లేనటువంటి వారు, వేషధారణ లేనటువంటి వారు, వేషధారణ లేని. పైగా అవి దేవుని ఆశీర్వాదంతో బహుమానం రూపంలో వచ్చినటువంటి వారు. ఆశీర్వాదం పాపం కాదు, బహుమానం అంతకంటే పాపము కాదు. పైగా ఏమన్నాడు? ఇదిగో ఇలాంటి చిన్న పిల్లలదే పరలోక రాజ్యము అని అన్నాడంటే వారు పాపులు అసలే కాదు అని, వారు పాపులు కాదు అన్నాడు. పైగా ఇదిగో పెద్దవాళ్ళు అనుకుంటున్న వారలారా, మీకు బుద్ధి లేదు, మీకు బుద్ధి లేదు. ఇదిగో మీరు ఎవరిని పోలి ఉండాలి అనంటే ఇదిగో ఈ శిశువులను పోలి ఉండాలి. దుష్టత్వం విషయమై ఈ పిల్లలను పోలి ఉండండి. ఇదిగో శిశువులను పోలి వారి వలె మీరు పాలు తాగండి అని అన్నాడు. పిల్లల వలె మీరు ఉండండి అని అన్నాడు. అనంటే పిల్లలు బాగున్నారనా చెడిపోయారనా? పిల్లలు బాగున్నారని. పిల్లలు బాగున్నారు, పిల్లలకు పాపము లేదు, పిల్లలదే పరలోక రాజ్యం అయినప్పుడు వారికి పాప క్షమాపణ నిమిత్తమైనటువంటి బాప్తిస్వము అవసరత లేనే లేదు, లేనే లేదండి. ఒకవేళ వారు పాపులు అని నువ్వు అనుకున్నా, నువ్వంటే ఒకవేళ నువ్వు పాపులు అని అనుకున్నా, వారికి బాప్తిస్వము అవసరమని నువ్వు అన్నా, మరి నువ్వు పాఠం చెప్పగానే వారికి అర్థమవుతుందా? వారు అర్థం చేసుకోగలరా? నొచ్చుకోగలరా? అయితే మేము ఏం చేయాలని అడగగలరా? బాప్తిస్వం ఇవ్వండి అని అడగగలరా? రక్షణ పొందులకు మేము ఏం చేయాలని అంటారా? చెప్పండి. వారికి రక్షణ గురించి తెలియదు, పరిశుద్ధాత్మ గురించి తెలియదు, పాశ్చాత్తాపం అంటే ఏంటో తెలియదు. ఇవేమీ తెలియనటువంటి వారికి నీవు బాప్తిస్వం ఎలా ఇస్తావు? బాప్తిస్వం ఎవరికి ఇవ్వాలండి? నమ్మాలి, అవునా? మారు మనస్సు పొందాలి, నాకు బాప్తిస్వం ఇవ్వమని అడగాలి, అప్పుడు వారికి బాప్తిస్వం ఇవ్వాలి. మరి ఇవన్నీ చిన్నపిల్లలు చేయగలరా? లేరు. అలాంటప్పుడు నువ్వు ఏ అధికారంతో ఇస్తున్నావు వాళ్ళకి? వాళ్ళకి ఎలా ఇస్తున్నావు? ఏమంటే ఇలా నువ్వు ఏ కోణంలో చూసుకుంటూ వచ్చినా నువ్వు చేసేది 100కు 100 పాళ్ళు తప్పు.
100% కాదు. అయినా వీళ్ళకి జ్ఞానస్నానం ఈ రోగం ఎక్కడ కలుగుతున్నది? ప్రతి వాడు చేసేటువంటి తప్పుడు పనికి బైబిల్లో ఉన్న ఒక మంచి మాటను వాడుకోవటం అనేది రివాజు. అన్ని సందర్భాలలో కూడా వీడు చేసే ప్రతి తప్పుడు పనికి బైబిల్లో ఉన్నటువంటి ఒక మంచి మాటను వాడుకుంటూ ఉంటాడు. అలా ఈ జ్ఞాన స్నానం అనేటువంటి ఈ యొక్క వాడుక వీడు ఎక్కడి నుండి తీసుకున్నాడు అని అంటే, ప్రియులారా, మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇప్పుడు సంఖ్యాకాండము 8వ అధ్యాయము, సంఖ్యాకాండం 8వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. సంఖ్యాకాండము 8వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినది ఏమనగా వారి మీద పాప పరిహారార్థ జలమును ప్రోక్షించుము. వారి మీద ఏ జలములను ప్రోక్షించుము అంటే ఇలా కుమ్మరించుము లేదా జల్లుము దాని అర్థం. ప్రోక్షించుము అంటే కుమ్మరించుము లేదా జల్లుము. ఏ జలమును జల్లుమన్నాడు? పాప పరిహారార్థ జలం. పాప పరిహారార్థ జలం అంటే ఈ జలములు జల్లితే వాళ్ళ యొక్క పాపాలు పరిహారం అవుతాయి అని. రైట్. ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే ఇంతకీ ఈ పాప పరిహారార్థ జలములు ఎలా తయారవుతాయి? ఈ పాప పరిహారార్థ జలములు ఎలా తయారవుతాయి? ఈ పేజీని ఇలాగనే ఉంచి మీరు 19వ అధ్యాయం, ఇందులోనే 19వ అధ్యాయము సంఖ్యాకాండం 19వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, మరియు పవిత్రుడైన ఒకడు ఒక పెయ్యను తీసుకుని ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాదము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీల సమాజమునకు దాన్ని భద్రము చేయవలను. అది పాప పరిహారార్థపు బలి. ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉదువుకొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండను. ఇది ఇశ్రాయేలీలకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ. ఏ నరశవమైనను ముట్టిన వాడు 7 దినములు అపవిత్రుడై ఉండను. అతడు 3వ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకొని 7వ దినమున పవిత్రుడగును. అయితే వాడు 3వ దినమున పాపశుద్ధి చేసుకుని ఎడల 7వ దినమున పవిత్రుడు చేసుకొనని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. ఏమండి, మీరు ఇలా చదువుకుంటూ వస్తేనండి ఈ అధ్యాయం అంతట్లో కూడా అదే మాటలు ఉంటుంటాయి. మీరు ఇప్పుడు మళ్ళీ 17వ వచనంలోకి వస్తేనండి, 17వ వచనంలోకి వచ్చేస్తే, అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమ భస్మములోనిది కొంచెము తీసుకునవలను. పాత్రలో వేయబడిన ఆ భస్మం మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను. తర్వాత పవిత్రుడైన ఒకడు హిస్సోపు తీసుకుని ఆ నీళ్లలో ముంచి ఆ గుడారం మీద దానిలోని సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడనున్న మనుషుల మీదను ఎముకనే గాని నరకబడిన వారినే గాని శవమునే గాని సమాధినే గాని ముట్టిన వాని మీదను దానిని ప్రోక్షింపవలెను. అండ్ ఈ అధ్యాయం అంతట్లో మీరు చదువుతారండి, మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, ఆ దినములలో ఈ నరహత్య చేసిన వాడు, వ్యభిచారం చేసిన వాడు, వీళ్ళందరూ పాపులు. వాళ్ళు మాత్రమే కాకుండా ఏమండి ఒక శవాన్ని ముట్టుకున్న వాడు పాపే ఆ రోజుల్లో. ఏమండి అపరిశుద్ధుడు. ఎముకను ముట్టుకున్న అపరిశుద్ధుడే. వారి నుండి స్రావం కారిన వాడు అపరిశుద్ధుడే. వారిలో ఏమైనా గడ్డలు పుట్టినా వాడు అపరిశుద్ధుడే. ఏమండి ఇలా రకరకాలైనటువంటి విధానాలలో అప్పుడు వారు మరి అపరిశుద్ధులుగా ఎంచబడేటువంటి వారు.
అంటరాని వారుగా ఎంచబడేటువంటి వారు, పాపులుగా ఎంచబడేటువంటి వారు. వారు పరిశుద్ధులు కావాలి అనంటే, లేదా పవిత్రులు కావాలి అనంటే, దేవుడు ఆ రోజుల్లో వారికి ఏర్పాటు చేసినటువంటి నియమం ఏంటంటే, ఒక గోవును, ఒక పెయ్య అన్నారు ఆ రోజు, ఒక గోవును కాల్చాలి, బలిపీఠం మీద కాల్చాలి. కాల్స్తే అది బూడిదైపోతుంది. ఆ బూడిదను తీసుకొచ్చి ఏం చేయాలంటే, పారుతున్నటువంటి జలాలను ఒక కడవలోనికి లేదా ఒక పాత్రలోనికి తీసుకోవాలి. పారుచున్న జలములను ఒక పాత్రలోనికి తీసుకొని ఆ పాత్రలో ఈ పెయ్యను కాల్చగా వచ్చినటువంటి బూడిద ఏదైతే ఉన్నదో ఆ బూడిదని ఆ పాత్రలోని నీళ్లలో కలపాలి. ఇప్పుడు ఆ నీళ్లను ఒక హిస్సోపులోనికి తీసుకోవాలి. హిస్సోపు అనంటే ఒక పంగల కర్రకు కట్టబడినటువంటి ఒక ముంత లాంటి పాత్ర ఉంటుంది. ఏమండి, ఆ పాత్రలో ఈ జలములు పోయాలి. ఈ జలములు పోసి ఎవరైతే అపవిత్రుడు పాపి అని ఎంచబడతాడో వాడి మీద ఈ ఇస్సోపులో ఉన్నటువంటి ఈ బూడిద కలిపినటువంటి ఈ జలములని మీద పోయాలి. పోస్తే అప్పుడు వాడు పవిత్రుడుగా ఎంచబడతాడు. పవిత్రుడుగా ఎంచబడతాడు. ఇది ఇశ్రాయేలీలకు ఇవ్వబడినటువంటి నియమం. ఆ ఇశ్రాయేలీలకు ఇవ్వబడినటువంటి శుద్ధీకరణ ఆచారం ఇది. ఏమంటే శుద్ధి చేయబడేటువంటి విధానం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇది ఏ శుద్ధి అనంటే శరీర సంబంధమైన శుద్ధి. శరీర సంబంధమైన శుద్ధి. ఏమంటే నయమానుకు కుష్ఠరోగం వచ్చినప్పుడు నదిలో 7 మార్లు మునుగమన్నాడు. అది ఏ శుద్ధి? ఆత్మశుద్ధ, శరీర సంబంధమైన శుద్ధ? శరీర సంబంధమైన శుద్ధి. శరీర సంబంధమైన శుద్ధి. ఇప్పటికి కూడా హిందూ కుటుంబాలలో చనిపోయిన వారింట్లో ఎవరైనా చనిపోతే శవాన్ని తీసివేసిన తర్వాత వారి ఇంటి ఆవరణం అంతట్లో కూడా గోమూత్రమును చల్లుతారు. తెలుసా మీకు? గోమూత్రమును చల్లుతారు. గోమూత్రమును ఎందుకు చల్లుతారు అనుకుంటున్నారు? గోమూత్రములో బ్యాక్టీరియాను చంపగలిగేటువంటి గుణం దానికి ఉంటుంది. రియల్గా బ్యాక్టీరియాను చంపగలిగేటువంటి గుణం ఉంటుంది. అంటే శవము అనేది ఇంటిలో ఒక రోజల్లా ఉంటే అక్కడ బ్యాక్టీరియా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది, విస్తరించిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కనుక శవాన్ని తీసివేసిన తర్వాత గోమూత్రమును చల్లటం మూలంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియాలన్నీ చనిపోతే ఆ ప్రదేశం అంతా కూడా ఏమైపోతుంది? పరిశుద్ధ లేదా పవిత్రమైనటువంటి స్థలంగా మారిపోతుంది. అలా నియమం. అలాగే ఈ పారే నీళ్ళలో గుణం ఉంటుంది, మర్చిపోకూడదు. గంగా నది పవిత్రమైనదని ఎందుకు అనుకుంటున్నారు? అక్కడెక్కడో జార్ఖండ్ రాష్ట్రాలలో పుట్టినటువంటి ఆ నది అనేక కొండలు, ఏమండి, గుట్టలు, రాళ్ళు, రప్పలలో నుండి చెట్లు, వేర్లను అవన్నీ రాక్కుంటూ వచ్చేస్తాయి నీరు. అలా వాటినన్నిటినీ కరగదీసుకుంటూ వచ్చిన జలాలలో అనేక రకాలైనటువంటి మూలికల రసాయనాలు ఉంటాయి అందులో. కనుక ఆ రసాయనాలకి ఏ గుణం ఉంటుంది అంటే ఈ శరీరమును శుద్ధి చేసేటువంటి గుణం వాటికి ఉంటుంది. ఏమండి, అంటే ఆరోగ్యపరిచేటువంటి గుణం వాటికి ఉంటుంది. ఈ పారే నీళ్ళు అన్నాడు. అందుకే ఈ పారే నీళ్ళు అప్పుడు ఎక్కడ? యోర్దాను నదిలో ఉండేటివి, ఇంకా రకరకాల నదులలో ఉండేటివి. ఈ పారే నీళ్ళని తీసుకోవాలి అంటే అందులో ఎంతో కొంత పరిశుద్ధపరిచే గుణం ఉంటుంది. అలాగే బూడిద. ఇప్పుడు మనం టూత్ పేస్ట్లు వాడుతున్నాం కనండి. మన తండ్రుల తాతల కాలంలో మీకు తెలుసా అండి, పిడకను కాల్చి ఆ పిడక బొగ్గుతో పన్ను తోమేటువంటి వారు. ఏమండి, అప్పుడండి పనులు ఎలా మెరిసేవో మీకు తెలుసా అండి? తల మెరిసేటివి. నిజంగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను నెక్కలు తుడిగేటప్పుడు బొగ్గి తోమేవాడిని. నిజంగా నేను ఇక్కడ ఉంటే అక్కడ పాలలాగా మెరిసేవండి నా పళ్ళు. తర్వాత బ్రష్లు వచ్చాయి, టూత్ పేస్ట్లు వచ్చాయండి. తర్వాత పళ్ళు పచ్చగా మారినాయండి. అయ్యో తెల్లగా ఉంటలేవు, పచ్చగా ఉంటేనే గట్టిగా రాకుతానండి ఉన్న పొరపోతుంది. ఉన్న పంటి మీద ఉన్నటువంటి ఏమంటారు దాన్ని? ఎనామిల్ పోతున్నది. అంటే చెప్పండి, నిజంగా ఇప్పుడు ఈ పెప్సిడెంట్, కాల్గేట్ ఇంకా ఏవో పేస్ట్లు వచ్చాయి కదా, నిజంగా ఇది గ్రేటా? మరి ఇప్పుడు ఆ బొగ్గు ఆవు పేడతో కాల్చినటువంటి ఆ బొగ్గు గ్రేటా అంటే బొగ్గే గ్రేట్ అండి. నిజం, బొగ్గే గ్రేట్.
అప్పుడు ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి. అంటే ఇప్పుడు ఆ బొగ్గులో ఏం గుణం ఉంది? నీ నోటిలో ఉన్నటువంటి పాచిని తీసేసేటువంటి గుణం ఉంది దానికి. నీ నోటిలో ఉన్నటువంటి వైరస్లని బ్యాక్టీరియాలను తీసేసేటువంటి గుణం దానికి ఉంది. కనుక ఆ బూడిదని తీసుకొని పేడకే ఆ గుణం ఉంటే మరి దానికి ఎంత గుణం ఉండాలి? ఇక గోమూత్రమునకే అంత గుణం ఉంటే గోవుకి ఎంత గుణం ఉండాలి? ఇక కనుక ఆ బూడిదను ఆ నీటిలో కలిపి ఎదుగు వాడి మీద చల్లుము. అప్పుడు ఏమవుతుందంటే శరీర శుద్ధి అవుతుంది. ఆత్మకు సంబంధం ఏమీ లేదు సుమ దీంట్లో ఆత్మకు సంబంధం ఏమీ లేదు. అందుకే ఈ నియమము మోషే రాసిన ధర్మశాస్త్రంలో ఉన్నట్టు, లేవి సంఖ్యాకాండంలో ఉన్నదంటే ఏ ధర్మశాస్త్రంలో ఉన్నట్టు? మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఉంది. ఈ మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం ఏమన్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం. 9వ అధ్యాయం 10వ వచనం. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీర ఆచారములు మాత్రమై ఉన్నవి. ఇవి అనంటే ఏవి అనేటువంటి సంగతి మీద చెప్పాడండి. ఏమండి, మీద కొన్ని ఆచారాల గురించి ఇస్తూ ఇవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి ఆచారములు అని అన్నారు. అంటే శరీర శుద్ధీకరణకు సంబంధించినటువంటి విషయాలు. మరి శరీర శుద్ధీకరణకు సంబంధించి దేవుడు ఒక విధానమును చెప్పి వాటిని ఏమంటే పాప పరిహారార్థ జలములు అన్నాడు. అంటే అప్పుడు ఆ రోజుల్లోనండి వారు పాపాలు చేస్తే శరీరానికి ఏదో రోగాలు వచ్చేటివి అనమాట. ఆ రోజులలో వారు పాపాలు చేస్తే శరీరాలకు రోగాలు వచ్చేటివి. ఆ రోగాలు పోవటానికి ఈ పాప పరిహారార్థ జలములు అని పెట్టాడు. పాప పరిహారార్థ జలములు అని పెట్టాడు. ఈ పాప పరిహారార్థ జలములు మరి ఎవరికి అప్లై చేయాలి అన్నాడు అనంటే, ఇదిగో ఈ మోషే ధర్మశాస్త్రముల కింద ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు ఇవి వర్తించాలి అని అన్నాడు. అంటే ఈ పాప పరిహారార్థ జలములు ఎవరికి? ఇశ్రాయేలీలకైనా సరే అవి దేనికి లాభం అంటే శరీర రోగాలు పోవటానికి ఉపయోగం. రైట్. ఇప్పుడు మనం ఎవరిమి? క్రైస్తవులమైనటువంటి మనకి ఏ రోగాలు పోవాలంటున్నాడు? ఇప్పుడు ఆత్మ రోగాలు పోవాలి అని అంటున్నాడు. రైట్. మరి ఆత్మ రోగాలు పోవటానికి విధానం ఏదని చెప్పాడు? మీరు వాక్యాన్ని వినండి, దాన్ని నమ్మండి, మారు మనసు పొందండి, బాప్తిస్వం తీసుకోండి, అప్పుడు మీలోని పాపాలు పోతాయి. అంటే మీరు స్వస్థపరచబడతారు, ఆత్మ స్వస్థత దొరుకుతుంది, రక్షించబడుతుంది. అంటే దీనికి జలములున్నాయి, దానికి జలములున్నాయి. దీనికి జలములు ఎలా? వాక్యం వినాలి, నమ్మాలి, మారు మనసు పొందాలి, నీటిలో మునగాలి. దీని ద్వారా ఆత్మస్వస్థత. మరి అవి బూడిద కలపాలి నీటిలో, అవి హిస్సోపులో పోయాలి. ఆ హిస్సోపును ఈ శరీర దౌర్బల్యం కలిగినటువంటి వారి మీద జల్లాలి లేదా కుమ్మరించాలి. అప్పుడు వారికి శరీర స్వస్థత దొరుకుతుంది. ఆ పాప పరిహారార్థ జలములు అని బైబిల్లో వ్రాయబడినటువంటి ఆ పదాన్ని కొంచెం మోడరేట్ గా చేశాడు. మోడరేషన్ చేసి దాని పాప పరిహారార్థ జలముల స్థానంలో ఏం పేరు పెట్టాడు? ఇప్పుడు దానికి జ్ఞాన స్నానము అని అన్నాడు. జ్ఞాన స్నానం అన్నాడు. అంటే నిజంగా జ్ఞాన స్నానానికి పూర్వరూపం ఏదనమాట? జ్ఞాన స్నానమునకు, నేడున్న జ్ఞాన స్నానమునకు పూర్వ రూపం ఏదంటే పాప పరిహారార్థ జలములు. అవి ఎవరికి తెలుసుకున్నాం కదండి? ఇజ్రాయేలీలకి, అది శరీరాలకి.
మరి ఈనాడు ఉన్నటువంటి ఈ అన్యులకి, ఈ ఆత్మలకి ఆ జలాలు పనిచేస్తాయా? పని చేయవు. పని చేయని జలాలు పట్టుకొని ఏమండి ఇప్పుడు ఊరంతా తిరుగుతారు దేశాలు పట్టుకొని. మళ్ళీ ఏమంటున్నారు? మై గ్రేట్ డినామినేషన్ అన్నట్టున్నారు. ఇది సాతాను యొక్క మాయ. అంటే వీళ్ళ దృష్టిలో పాప పరిహారార్థం పొందినట్టుగానే ఉండాలి, కానీ పాపాలు పోకూడదు. మేము పరలోకం పోతామని అనుకుంటూనే ఉండాలి వీళ్ళు, కానీ పరలోకం పోవద్దు. ఇది సాతాను యొక్క తంత్రం. రైట్. ఇక వీళ్ళు మెలకబెట్టేటువంటి మరొక రెఫరెన్స్ చూపించి పిలుస్తారండి. చిన్నపిల్లలకి ఎందుకు బాప్తిసం ఇస్తామంటే అని వీళ్ళు కవర్ చేసుకోవడానికి చెప్తే మాట. ఆల్రెడీ రెండు వచ్చాయి. మూడో పాయింట్. ఈ మూడో పాయింట్ ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 29వ వచనంలో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 29వ వచనం. ఇట్లు కాని ఎడల మృతుల కొరకైన బాప్తిసం పొందువారు ఏమి చేతురు? మృతుల కొరకైన బాప్తిసం పొందువారు ఏమి చేతురు? మృతులే మాత్రము లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిసం పొందనేలా. ఇదండి ఇక్కడ పట్టుకున్నారండి పాయింట్. మృతులు అంటే చచ్చిన వారు. చచ్చిన వారి కోసం ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి పదం అండి. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిసము పొందువారేమి చేతురు? మృతులే మాత్రము లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిసం పొందనేలా. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే మృతులు అనంటే చచ్చిపోయి నరకంలో ఉన్నవాళ్ళు, లేదా మృతులు అనంటే చనిపోయి పాపములో ఉన్నవాళ్ళు, లేదా పాపులుగా ఉండి చనిపోయిన వాళ్ళు. అటేసి ఇటేసి ఏదో ఒకటి మొత్తానికి పాపులైన ఏమనాలి అంటే మొత్తానికి చచ్చారు వాళ్ళు, కానీ పాపంలో ఉన్నారు. వీళ్ళు పరిశుద్ధపరచబడటానికి దేవుడు ఒక అవకాశాన్ని ఏర్పరిచాడు. ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళ కోసం బ్రతికి ఉన్న వాళ్ళు బాప్తిసం తీసుకోవటం. ఇప్పుడు మా అమ్మ నాన్న పాపంతో చనిపోయారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళు స్వర్గానికి పోవాలంటే వాళ్ళ పేరు మీద నేను ఇక్కడ బాప్తిసం తీసుకున్నాను అనుకో, దేవుడు వాళ్ళ పాపాలను తీసివేసి పరలోకానికి చేర్చుకుంటాడు. కనుక ఇదిగో వీళ్ళ అమ్మా నాన్నల పాపాల కోసం ఈ పిల్లలకు మేము బాప్తిసం ఇస్తున్నాము అని అంటున్నారు. ఎందుకంటే మృతుల కొరకైన బాప్తిసము అని అన్నాడు అక్కడ. వీళ్ళు ఏమంటున్నారంటే మృతుల కొరకైన బాప్తిసం అని అంటే చచ్చిన వాళ్ళు ఎలాగూ వచ్చి ఇక్కడ నీళ్లలో మునగలేరు కదా, చచ్చిన వాళ్ళు ఎలాగూ వచ్చి నీళ్లలో మునగలేరు కదా, కనుక చచ్చిన వాళ్ళ కోసం బతికున్న వాళ్ళను నీళ్ళలో ముంచుతున్నాం. కాకపోతే మరి వాళ్లకు లైన్ కరెక్ట్ గా కలవాలి అంటే ఎవరైతే చచ్చిపోయారో వాళ్ళ పిల్లలు తీసుకున్నారనుకో, వాళ్ళ పిల్లలు నీళ్ళలో మునిగారనుకోండి, నీళ్ళలో మునిగితే వీళ్ళను బట్టి వాళ్ళ పాపాలు పోతాయి అని చెప్పి చచ్చిన వాళ్ళ గురించి అండి, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని గురించి, వాళ్ళ గర్భంలో నుండి వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాప్తిసము ఇస్తూ ఇదిగో ఇందుకోసం మేము ఇస్తున్నాము అని చెప్పి వారు సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏమంటే చనిపోయి ఒకవేళ పాపంతో ఉండి చచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? నరకానికి. అందుకు బట్టి సమయం ఎంత అండి? క్షణంలోనే నరకంలో ఉంటారు, కాలుతూ ఉంటారు. నరకంలోకి వెళ్ళి కాలిన తర్వాత మరలా బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా అండి? అస్సలే లేదని మన లూకాసు వార్తలు చదువుకున్నాం. ఆ ధనవంతుడు అంత కాలుతూ ఘోష పెడుతూ అంత గావు కేకలు పెడుతున్నప్పుడు అబ్రహాం ఈ సొల్యూషన్ చెప్పొచ్చు కదా, అరే నీ కడుపున పుట్టిన నీ కొడుకులు నీ మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరైనా బాప్తిసం తీసుకుంటే నీవు అక్కడి నుండి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది, మరి నేను చెప్తానులే అని అబ్రహాం గారు అనొచ్చు కదా.
భూమి మీద మోషే ఉన్నాడు, నేను మోషకు చెప్తాను మీ మనవనికి పాప పరిహారం జలం చల్లువని, నువ్వు ఇటు వద్దు కానీ అని చెప్పొచ్చు కదండి. ఆ ఛాన్స్ ఏం లేదండి. ఒకసారి నరకంలోకి వెళ్ళిన తర్వాత మరలా తిరిగి వచ్చేటువంటి అవకాశం లేదు. ఏ జలములు, ఏ పాప పరిహారార్థ జలములు కానీ, ఏ జ్ఞాన స్నానములు కానీ, ఈవెన్ దో బాప్తిసం కానీ పనికి రాదు. అక్కడ పనికి రాదు. ఎవరి పాపాల నిమిత్తం వారే బాప్తిసం పొందుకోవాలి. లేకపోతే మరణించిన వారి కోసం బ్రతికున్న వాళ్ళు బాప్తిసం తీసుకోవటం అనేది అతి అజ్ఞానం, అది అతి మూర్ఖత్వం, అది అతి ఘోరం. అది అసలు ఇంతకీ మృతుల కొరకైన బాప్తిసం అంటే దాని అర్థం ఏంటి? అసలు మృతుల కొరకు అంటే మనోళ్ళు ఏమనుకున్నారు అంటే నేరుగా శారీరకంగా చచ్చిపోయిన వాళ్ళు అనుకున్నారు. కానీ అసలైన మృతులు ఎవరు? మన ప్రకటన గ్రంథంలో చెప్తాడు కదా, మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతులే. అంటే వీళ్ళు ఏ మృతులు? శారీరకంగా బ్రతికే ఉంటారు, ఆత్మీయంగా పాపము చేసి నరకమునకు వెళ్ళేవారై ఉంటారు. నరకమునకు వెళ్ళే అంటే ఒక మాటలో చెప్పాలంటే పాపులు అని దాని అర్థం. మృతులు అనంటే పాపులు. మరి బాప్తిసం ఎవరికి అవసరం అండి? పాపులేక కదా. అదే ఇక్కడ అన్నాడు, పాపుల కొరకైనా బాప్తిసము అని అన్నాడు. అట్లా అంటే వీళ్ళు మనోళ్ళు ఏం చేశారంటే హీరోలు కదా, వీరో లెవల్లా అంటే వాక్యాన్ని అంత చీల్చి చెడ్డాలి. అంటే వాళ్ళ దృష్టిలో ఏమనుకుంటారంటే బ్యాట్ బాల్ కొట్టి సిక్స్లు కొట్టామనుకుంటారు వాళ్ళు ఈ వాక్యాన్ని ఇలా చెప్పి. అంటే ఏం చేశారనమాట, వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి బదులుగా అపార్థం చేసుకున్నారు. మృతుల కొరకు అనంటే పాపుల కొరకు అని అర్థం చేసుకోవాలి. అక్కడ వీళ్ళు అపార్థం చేసుకున్నారు. ఏమని చేసుకున్నారు? మృతులు అనంటే శారీరకంగా చచ్చిన వాళ్ళు అని అనుకున్నారు. కాదు, శారీరకంగా ఆత్మీయంగా చచ్చిన వాళ్ళు, శారీరకంగా బ్రతికున్న వాళ్ళు. వీళ్ళు ఎవరైతే పాపం చేశారో ఆ పాపులైనటువంటి వాళ్ళ కోసమే బాప్తిసము తీసుకోవాలి. ఆ మాటే అక్కడ చెప్పారు. కనుక పిల్లలు ఎదుగు చిన్న పిల్లలకు జ్ఞాన స్నానంతో నిమిత్తము లేదు. మరి ప్రపంచంలో పాపులారిటీ ఉన్నటువంటి డినామినేషన్లు ఏమండి? ఆర్సీఎం. ఇప్పుడు ఉన్నటువంటి 320 లేదా 50 కోట్ల క్రైస్తవులు అనబడుచున్నటువంటి వారిలో ఆర్సీఎం పాపులారిటీ ఇప్పుడు 3/4 అంతేనా? అంటే వాళ్ళదే మూడొంతులు అండి. అయినప్పుడు ఇప్పుడు మరి క్రైస్తవులు అనబడుచు నరకానికి వెళ్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది? క్రైస్తవులలోనే నరకానికి వెళ్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది? వాళ్లకు ఏమండి సన్నీలకు నీళ్ళు అన్నట్టుగా సిఎస్ఐలు తోడై వాళ్ళు ప్రపంచ ప్రాతిపాదికలో ఉన్నారు. వీళ్ళు ఇక్కడ సౌత్ ఇండియాలో ఉన్నారు, ఇంకేక అక్కడక్కడ ఉండొచ్చు. అవునా? వీళ్ళు వాళ్ళకు తోడైంది. ఎందుకంటే సంఖ్య ఎందుకు దగ్గరిద్దాం, ఇంకా కొంచెం పెంచుదామని చెప్పి వీళ్ళు పెంచుతున్నారండి. అంటే ఇంతమంది చనిపోతున్నారండి. వీళ్ళందరి చనిపోవడానికి, వీళ్ళందరూ నరకం వెళ్ళటానికి కారకులు అవుతున్నారు. ఇదిగో ఈ గ్రేట్ డినామినేషన్ వాళ్ళండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన బాధ్యత ఏంటి? బైబిల్ చెప్పింది కదా, మనం వినపాఠంలో అనుకుంటాం. వినపాఠం అంతకుముందు వినపాఠం సండే క్లాస్ అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోర్లు మూయించుట దేవుని చిత్తం. వాళ్ళ నోర్లు మూయించాలి. పిల్లలారా జ్ఞానస్నానం తీసుకోండి అని అన్నాడు అనుకోండి, వాళ్ళ నోరు మూయించాలి. ఎవరికి అసలు జ్ఞానస్నానం అంటే ఏందిరా? అసలు జ్ఞానస్నానం అని ఎక్కడుంది? దాన్ని ఎవరు ఆచరించాలి? నిలదీయాలి. అవునా? కుటుంబంలోనే పాడు చేస్తున్నారంటే నరకంలోనికి పంపించేస్తున్నారు. ఒక ఆర్సీఎం డినామినేషన్ లో ఉన్నటువంటి ఒక కుటుంబం ఉందని, క్రిస్టియన్ ఫ్యామిలీ ఉందనుకోండి, ఇప్పుడు గంపగుత్తగా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడ కలిసి ఉందాం బ్రతికి ఉన్నా కలిసే బ్రతుకుదాం, చచ్చిపోయినా కలిసే చద్దామన్నట్టు చచ్చిపోతున్నారు ఇప్పుడు వీళ్ళంతా కుటుంబంలో. ఇప్పుడు ఈ కుటుంబములకే పాడు చేస్తున్నటువంటి వీళ్ళ నోర్లని మూయించటం ఎవరి చిత్తం? దేవుడి చిత్తం. అయితే ఆ డ్యూటీ ఎవరిది? మనది. ఇప్పుడు మనం ఏం చేయాలి?
జ్ఞాన స్నానం అని ఎవరు ఎక్కడనైతే ఇస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళి, బ్రదర్ నాదొక డౌటు, మరి జ్ఞాన స్నానం ఎందుకు అని మనం అడగాలి. మరి జ్ఞాన స్నానం తీయాలని ఎవరు చెప్పారు అని మనం అడగాలి. అలా మనం కౌంటర్లు వాళ్ళకి ఇచ్చి వారికి అసలైన వివరణ మళ్ళీ మనం చెప్పగలగాలి. అసలు విషయం ఏంటో మనం చెప్పగలిగి వాళ్ళను కొంతలో కొంతనైనా తగ్గించేటువంటి ప్రయత్నం మనము చేయాలి. వాళ్ళు వినలేదా, వాళ్ళ నాశనానికి వాళ్ళని వదిలిపెట్టండి. కనీసం వాళ్ళ వాళ్ళ తోడేళ్ళ లాంటి వాళ్ళ ఉచ్చులో పడుతున్నటువంటి ఈ గొర్రెల లాంటి అమాయకులైనటువంటి జనాంగాన్నైనా కాపాడగలగాలి. ఒరే అక్కడ తోడేలు ఉంది జాగ్రత్త అని. కనుక మీరు ఆ పని చేయండి. జ్ఞాన స్నానం అనేటువంటిది వాక్యానుసారము కానే కాదు. అది కేవలం ఆచారముగా వస్తున్నటువంటి ఒక తంతు మాత్రమే. దేవుని ఆజ్ఞ ఏంటంటే, ఎదిగో పాప పరిహారార్థమై నమ్మి మారు మనసు పొంది బాప్తిస్వము తీసుకోవాలి. రైట్? ఇందులో ఇంకేమైనా మీకు వచ్చినటువంటి డిఫరెంట్ యాంగిల్ క్వశ్చన్ ఏమైనా ఉందా? ఇంకా మీ దృష్టికి వచ్చినటువంటి ఇంకా మళ్ళీ ఎక్కడ పోయిందా? మళ్ళీ ఇస్తారా? మళ్ళీ అంటే మళ్ళీ ఎట్లా మళ్ళీ చిల్లరించుడే దానికి తేడా. ఓకే, పిల్లలుగా ఉన్నప్పుడు ఇచ్చిండ్లు, పిల్లలుగా ఉన్నప్పుడు ఇచ్చిండ్లు, చిన్న పిల్లలప్పుడు ఇచ్చిండ్లు. ఇప్పుడు మనం చెప్పుకున్న పాఠం అంతా చిన్న పిల్లల గురించి చెప్పుకున్నాం, అయింది అయిపోయింది. సరే పెద్దోళ్ళు అయ్యిండ్లు, పెద్దోళ్ళు అయినా మళ్ళీ చిలకరించిండ్లు. దాంతో ప్రయోజనం ఏంటి? నిన్ను బాప్తిస్మము తీసుకోమన్నాడు తప్పితే చిలకరింపు చేసుకోమని చెప్పలేదు. చిలకరింపు చేసుకోమని చెప్పలేదు. నువ్వు 2 సార్లు చిలకరింపు అనేది కాదు, 2 సార్లుగా 200 సార్లు తీసుకున్నా ప్రయోజనం ఏమీ లేదు. 2 సార్లు తీసుకుంటారా? అదే అది దానికి నీది పెళ్లి ముందు తీసుకునేటప్పుడు ఒక వేరే క్లాస్ అదే బల్ల తీసుకున్న డే ప్రచారా? అదే మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే చర్చెస్ లో బ్యాప్టిజం తీసుకున్నాక బల్ల ఇవ్వడం స్టార్ట్ చేస్తారు కదా. ఇప్పుడు బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళకి రొట్టె ఇస్తారు కదా. చేశారు కూడా అట్లా ఇది ఇచ్చే ముందు అంటే చిన్నప్పుడు చిలకరిస్తారు కదా, మళ్ళీ ఇది ఇచ్చే ముందు ఒక క్లాస్ చెప్పి చిలకరించి అది ఇస్తారంటే బ్యాప్టిజం లెక్కనే కదా. మరి అప్పుడు అప్పుడు ఎందుకు ఇస్తున్నారు? అది చిన్నపిల్ల బ్యాప్టిజం, అదే జ్ఞానస్నానమే. దేనికి ఇస్తున్నారు? పెరగడానిక? పెరగడానికి, దేవుల్లో పెరగడానికి. ఇది ఎందుకు ఇస్తున్నారు? రొట్టె రసం తీసుకుని అదే రొట్టె రసం తీసుకుంటే బ్యాప్టిజం లెక్కలే అన్నది. అంటే ఒకవేళ వాటర్ ట్యాంక్ లేకపోతే ట్యాంక్ ఉంటే చూసుకున్నారా? లేదప్పా ఏం చేస్తావు? నువ్వు చెప్పు. ఏం చేస్తావు? క్లాస్ చెప్పేసి అంటే దేవుని గురించి ఎట్లా ఉండాలి దేవుళ్ళు చెప్పేసి క్లాస్ చెప్పేసి చిలకరింపు ముస్తారంటారు. నీళ్ళలో ముంచే ఫస్ట్ పెద్దోళ్ళైనా కానీ చిన్నోళ్ళకైనా అంటే నాకు ముంచుడే కావాలంటే ముంచుతారు. ఇప్పుడు అంటే ఐ మీన్ నా ఉద్దేశం ఏంటంటే పెద్ద నాకు చిలకరింపు వద్దు, నాకు ముంచుడు కావాలంటే ముంచుతారు. ముంచుడు అవసరం లేదు, చిలకరింపు అయినా పర్లేదు అంటే చిన్నపిల్లలు అంటే ఆప్షన్ వాళ్ళది. తీసుకుంటారు. అంటే బైబుల్లో ఏమున్నది అనేది సంబంధం లేదు. వాళ్ళు ఏం కోరుకుంటారు అంటే ముంచమంటే మూస్తారు, చిలకరించమంటే చిలుకొస్తారు, తాగించమంటే ఓకే. అదే విషయం పిల్లరా. మరి మీకు విషయం అర్థమైంది అనుకుంటున్నాను. ఎప్పుడంటే వాళ్ళు ఇంతకుముందు తీసుకోకపోతే అప్పుడు ఇస్తారు. చిన్నప్పుడు ఇచ్చిర్రు, పెద్దయినాక ఇచ్చిర్రు. ఒక్కొంతమంది తీసుకోరు, చిన్నప్పుడు తీసుకోరు కదా, అప్పుడు ఇచ్చేసి వాళ్ళకి రొట్టె ట్యాక్స్ మొత్తానికైతే ఒకటేసారి తీసుకోలేదు కానీ మళ్ళీ చిన్న అనుకొని ఇచ్చిరేమో కానీ అన్న చెప్పినట్టు చిన్నప్పుడే బ్యాప్టిజం అయిపోయింది. ఇక
చెప్పినట్టు అన్న అది అయిపోయింది. ఒకరు అప్పుడు తీసుకోలేదు అప్పుడు ఇస్తారు మళ్ళీ ఇక. అప్పుడు ఇస్తారు అనమాట. మొత్తానికైతే వాళ్ళు తీసుకోలేదు అనుకుంటే ఇస్తారు. లేకపోతే చిన్నప్పుడు ఇచ్చింది మాత్రం కౌంట్ లోకి వస్తుంది. వాళ్ళు ఇస్తే చిన్నప్పుడే కౌంట్ లోకి వస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ చేస్తారు కదా. అది లేదు పుట్టేది కదా లేదబ్బా. వీళ్ళు ఏం చేస్తారు మీకు అర్థం కాదు. అంటే బ్యాప్టిజం ఒకటేసారి పుట్టేదికలు ఇస్తారు, ఒకటేసారి చేసుకుంటారు, ఫంక్షన్ లాగా చేసుకుంటారు. అసలు టైంలో బ్యాప్టిజం కూడా ఇచ్చేసి ఫిజికల్ దాని గురించి క్లారిటీ తీసుకోండి. తెలిసి ఉండడం మంచిది. క్లారిటీ నేనే చేసిన కదా, నేనే కదా మరి తెలియనప్పుడు చేసి కదా. పెయ్య అంటే పెయ్య అంటే ఆవు కంటే చిన్నది అనమాట, లేగదూడ కంటే కొంచెం పెద్దది. సూడికి రాకముందు వయసులో పెయ్య ఉబ్బిన దూడ అంటారు చూడు, అది పరిశుద్ధాత్మ వరం రానికే అంటారు. పరిశుద్ధాత్మ వరం రానికే పరిశుద్ధాత్మ వరం చిన్నప్పుడు జ్ఞానస్నానం ఇస్తే పరిశుద్ధాత్మ తీర్థంటారు. చిన్నపిల్లలు అట్లా అన్నారు మరి. అంటే జ్ఞానం రానికి దేవుళ్ళు వెళ్ళనీకి అనేసి జ్ఞానం రావడానికి నీళ్లు కలిగితే జ్ఞానం రాదు. వాక్యంలో పెంచు వాళ్ళ ప్రభు యొక్క శిక్షలోను జ్ఞానంలోను వారిని పెంచుడి. అంటే వాక్యం నేర్పిస్తే వాళ్ళు జ్ఞానం నేర్చుకుంటారు. అయితే నీళ్లు తల్లి రోజు మీద పెడితే జ్ఞానం నేర్చుకోరు. అది వాళ్ళకి చెప్పాలే. నిజంగా మీరు సవాలుగా తీసుకుంటే మేడ్చెల్లో చిలకరింపును మాన్పించాలి. ఏడిస్తారంటే అవే కూర్చోవాలి. ఇక ఏడిస్తున్నారంటే అడిగే కూర్చోవాలి, లేదంటే చర్చికే పోవాలి డైరెక్ట్. అది ప్రార్థన. కాకపోతే ఇది మాట్లాడేటప్పుడు వాళ్ళతోటి